హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను లచ్చవ వ్లాగ్స్. వెల్కమ్ టు శ్రీను లచ్చవ వ్లాగ్స్. ఏం చేస్తున్నావు లక్ష్మి? ఫటాఫట్. అయితే ఇంకోటి ఫ్రెండ్స్, నాకు ఏమైందంటే నాది వచ్చేసి కొంచెము కాలు ఇరిగింది. ఈ కాలు ఇక్కడ మన నరం ఉంది కదా, ఈ నరం కొంచెం ఉబ్బింది, కొంచెం కాలు ఉబ్బింది. అయితే 8 రోజుల నుంచి సరిగా డ్యూటీకి వెళ్ళట్లేదు. లీవ్ అంటే డ్యూటీ పోదాం అనుకున్నా, ఒక డ్యూటీ చూసుకున్నాను ఫ్రెష్గా. ఆ డ్యూటీ కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత 8 రోజులు లీవ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కాలు కొంచెము బెనకడం వల్ల అంటే యాక్సిడెంట్ అయింది. ఇది బైక్ వచ్చేసి సైడ్లో, బైక్ వచ్చేసి సైడ్లో కొంచెము యాక్టివా బండి వచ్చేసి లొంతపడ్డది. లొంతపడి మా అమ్మ నేను కింద పడ్డాను. ఇట్లా యాక్టివా సైడ్లో వచ్చేసి లొంతపడ్డది. ఏం చేస్తున్నావురా? అయితే ఎక్స్రే చేయించిన. నార్మల్ బొక్కకి ఏమైనా జరిగిందా ఏమన్నా అంటే ఏం జరగలేదు, అంత మంచిగా ఉన్నది అన్నాడు. అయితే ఇప్పుడైతే పర్వాలేదు, మా అమ్మకు కూడా పర్వాలేదు. మా అమ్మకు కూడా కొన్ని నొప్పులు ఉన్నాయి, ఇప్పుడైతే పర్వాలేదు. ఇప్పుడైతే నార్మల్గా అయితే నడుస్తున్నాను, ఏం కాదు. అసలు మీ ఆయన అట్లా పోవడానికి, ఎందుకు యాక్సిడెంట్ కావడానికి కొంచెం నువ్వు కూడా కొన్ని కారణాలు చెప్తావా? ఇంట్లో మంచిగా నిమ్మలంగా పోతున్నా అనుకొని చెప్పి పోవాలి. మనుషులకి చెప్పకుండా పోవద్దు. చెప్పకుండా గొడవలు పెట్టుకొని అది ఇది బల్లం బంక అనుకుంటూ పోవద్దు. మంచిగా పోయేస్తా అనుకుంటూ పోవాలి. గొడవలు పెట్టుకుంటే గిట్లనే యాక్సిడెంట్లు అవుతాయి. మెల్లగా ఇప్పుడు అప్పుడు ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు మరి నువ్వు ఎట్లా అనుకున్నావు? వీడు బొక్క ఇరిపోయింది, పని అయిపోయింది అనుకున్నావు. తర్వాత నువ్వు నెక్స్ట్ ప్లాన్ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి ఏం చేస్తాం? ఆల్రెడీ మీ ఆయన ఆరోగ్యం కొంచెం అంతంత మాత్రము, అలాంటిది ఉండదు కూడా మొక్కలు ఇరిగే వరకు. మరి నువ్వేమనుకున్నావు? అంటే అయిపోయింది ఇక నా లైఫ్ ఎంజాయ్ అని అనుకున్నావా? ఇట్లా మా పాప జీవితం ఆగమవుతుంది. నీ జీవితం ఇలా నీది ఆగం కదా. అంటే నీ జీవితం మంచిగా ఉంటుంది, పాప జీవితం ఆగమవుతుంది. అంటే నీకు సమాజంలో బతకాలనే నాలెడ్జ్ ఏమైనా ఉందా? లేదు కదా. బయట బతకడమే తెలియదు. ఇట్రా హలో. సరే, ఆ రోజు మరి సిచ్యువేషన్ ఇట్లా జరిగింది కదా. సిచ్యువేషన్ ఇట్లా జరిగినప్పుడు మరి నువ్వు బాధపడలే? మరి ఏం చేస్తున్నావురా? చూడు, చెప్పు. బాధ ఏం పడలే మరి ఆ రోజు? మరి ఇట్లా జరిగింది కదా, మరి పాపం హ్యాపీయా? మరి నీకు కూడా ఎప్పుడన్నా, నీకు కూడా దేవుడు అనేవాడు ఎప్పుడు ఒకసారి నీకు కూడా ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఆ టైం వరకు చూసుడు ఏమున్నది? ఇప్పుడు ఉండే జీవితంతో ఆయన దగ్గరనే కదా. ఇప్పుడు నువ్వు శాతగానప్పుడు చూసుకునేది ఆయననే. నీ బిడ్డలు కూడా చూడరు తెలుసా, ఒక్కొక్క టైంలో కొడుకులు కూడా చూడరు. కాబట్టి ఇద్దరు చూసుకోవాలా. అలాంటి నువ్వు హ్యాపీ ఐఎమ్ రియల్లీ అసలు ఫీలింగ్ వేరే ఉండే. ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసిన అని అంటే ఎట్లా చెప్పు? ఆడికెళ్ళి లోరా అంటే ఇది ఫ్రెండ్స్. మా ఆవిడ వచ్చేసి ఇలా మాట్లాడుతుంది. హ్యాపీ అంట, ఎంతో సంతోషపడ్డదంట. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు, మా అమ్మకి యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతో సంతోషపడ్డదంట. మీరు కూడా వీడియో రూపంలో చూశారు కదా ఫ్రెండ్స్. ఎవరి న్యాయం ఎవరి అన్యాయం అనేది మీకు కూడా తెలుసు. కాబట్టి ఒకసారి అందరూ చూస్తున్నారు కాబట్టి దీనికి సరైన మార్గం అనేది ఇట్లా అనడం కూడా అసలు తప్పు. ఎంతో సంతోషపడ్డాను అన్నది, అసలు బాధ అనేదే లేదంట ఆమెకి. అంతగానము బాధ లేకుండా ఎంతైనా సమాజంలో ఒక మొగునికి దెబ్బ తగిలింది అంటే కొంచెం చారణమందమన్నా లైట్గా బాధపడతారు. కానీ మా ఆవిడకి ఆ లైట్గా బాధ అనిపడు, చారణమందం కూడా బాధ అనిపించలేదంట. ఎంతో సంతోషపడ్డదంట. జోక్ ఫ్రెండ్ కాదు, ఎందుకంటే ఫ్యాక్ట్గా ఆమె పదే 3 సార్లు చెప్పిందంటే మనసులో ఎంతో సంతోషపడ్డది అనుకుంటా. సరే, ఓకే. ఇప్పుడు దేవుడు అనేవాడు మాకు గుడ్డిగా చూడవచ్చు, కానీ తర్వాత మా మిస్సెస్ని కూడా ఎప్పుడో ఒకసారి గుడ్డిగా చూసినప్పుడు మొగుడి విలువ అనేది తెలుస్తుంది. అప్పటిదాకా మనం వెయిట్ అండ్ సీ అనే ఉండాలా. కాబట్టి ఇవన్నీ తెలియదు అనమాట. అవన్నీ అసలు కష్టాలు అనేది తెలియదు. పాపం చిన్న పాప కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాధపడ్డది. కాబట్టి చిన్నపిల్ల ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడింది. మా పొట్టిదానికి ఎవరు చూసుకుంటారని బాధపడ్డా. కానీ దేవుని దయతోటి మంచిగా ఉన్నాం మేము.